క్రిష్ మంచం మీద కూర్చొని యాపిల్ తింటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి సత్య వచ్చేసి, మనం పండక్కి మనిద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళాలి. మనిద్దరం కలిసి అక్కడ ప్రేమగా ఉంటే మా అమ్మా నాన్న చూసి చాలా సంతోషపడతారు అని చెప్పేసి ఇంకా సత్య క్రిష్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, దొరికిందే ఛాన్స్గా, అది నీ సమస్య అయితే నాకేంటి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నేనెందుకు వస్తాను అని క్రిష్ అంటాడు. అప్పుడు సత్య ఉండి, ప్లీజ్ మా వాళ్ళ కోసం, నువ్వు నా సంతోషం కోసం మా ఇంటికి రా, అక్కడ నా భర్తలాగా నాకు నటించు, అలా ఉంటే మా వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పేసి ఇంకా సత్య చెప్తూ ఉంటే అప్పుడు క్రిష్ ఉండి, నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా లేకపోతే అడుగుతున్నావా, బ్రతిమిలాడుతున్నావా అని చెప్పి క్రిష్ అడుగుతాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, నేను మీకు ఆర్డర్ వేయడం లేదు, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను అనుకోండి, అడుగుతున్నాను అనుకోండి, వచ్చి నాకు మొగుడుగా మా ఇంట్లో నటించండి, మా వాళ్ళ ముందు ప్రేమగా ఉండండి నాతో, నేను మీతో ప్రేమగా ఉంటాను అని చెప్పి సత్య అయితే డీలింగ్ చేసుకుంటూ ఉంటుంది. మరి క్రిష్ మాత్రం ఇంకా తనకి రాక రాక ఛాన్స్ వచ్చింది. సత్య దగ్గర చాలా బెట్టు చేస్తూ ఉంటాడు. మరి సత్య ఇవన్నిటికీ ఒప్పుకొని ఇంకా కృష్ణ అయితే తన పుట్టింటికి తీసుకొని వెళ్తే అక్కడ వీళ్ళు ఎలా ఉంటారు, సత్యకి అప్పుడైనా ఇంకా క్రిష్తో ప్రేమగా ఉంటే తన ప్రేమ అర్థమవుతుందా లేదా, ఏం జరుగుతుంది అనేది మనకి ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, డైలీ అప్డేట్స్ అందిస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.